ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ మృత్యులలయ అవని పాలించు భస్మసింహాసనంబు. జాషువా గారు పద్యం. ఒక్క నిమిషం మీరు ఇట్లా ధడ్ క్రియేట్ చేశారు రూమ్ అంతా. శ్మశానాన్ని గురించి రాస్తా. పిశాచులతో నిఠాలేక్షణుడు శివుడు గజ్జె గదలించి ఆడు రంగస్థలంబు. గూస్ బంప్స్ వచ్చాయి నాకు. అది ఆయనకి ఆ ఇన్స్పిరేషన్. అసలు సినిమాలో కూడా శేఖర్ చేత, రాజమౌళి శేఖర్ చేత ఉన్నట్టుండి ఆ పొదలోంచి లేచి పద్యం పాడిస్తాడు. అవన్నీ రంగస్థలంబు అని. ఎట్లాంటి పద్యం ఉండేది. అట్లాంటి పద్యాలు అంటే సుకుమార్ గారికి అసలు ప్రాణం, అసలు ఎక్కడికో వెళ్ళిపోతాడు అసలు. సో వీళ్ళందరితో పనిచేయడం నాకు చాలా తృప్తి, చాలా ఆనందం అండి. అసలు ఎన్నో నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి కూడా. ఈ పద్యం చూస్తుంటే నాటకాలతో మీకు అనుబంధం ఉందని అనిపిస్తుంది. అంటే నేను మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏంది, ఆ ఇన్స్పిరేషన్తో నేను కూడా పార్టీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. కొంతకాలం దాంట్లో పనిచేశాను, బయటకు వచ్చాను. ప్రజా ఉద్యమాలు కానీ, రాజకీయ చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు కానీ ఇట్లా పనిచేసిన వాడిని. సో అట్లా నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్ కానీ, నా మిత్రులు కానీ, నా లైఫ్లో నా స్నేహితులు అంటే ఇంకెవరు లేరు అసలు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న చాలామంది వ్యక్తులు ఇలాగే సింపుల్గా ఉంటారని విన్నాను. దాన్ని ఏకీభవిస్తారా? ఇట్లానే ఉండాలని లేదు. చాలా మటుకు సింపుల్గా ఉంటారు కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు. నేనైతే అట్లనే ఉంటాను, ఒకరితో నాకు సంబంధం లేదు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటారు, సింపుల్గా ఉంటారు కదా. రైట్. ఇక మీరన్న సిచ్యుయేషన్స్ ఒకసారి తీసుకుంటే ఎంతో ఇష్టంతో ఇప్పుడు సో అండ్ సో లేడీ ఇండస్ట్రీలో పడుతున్న కష్టాల గురించి కూడా అది ఒక వారం నుంచి ఒక ఎపిసోడ్ రన్ అవుతుంది. ఇన్ని కష్టాలు భరించి, ఇన్ని అవమానాలు భరించి ఎందుకురా వచ్చింది దేవుడా అని అనుకున్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడే మేము చచ్చిపోవడానికైనా సిద్ధం, కానీ మేము మా ఊర్లో వెళ్ళాం, మేము వేరే జాబ్ చూసుకోం అని అంటారు. ఎందుకని? అదే సినిమా ప్రభావం అంటే. సినిమా అంటే మీరు అన్నారే ఆ గుర్తింపు ఉంది చూసారా, ఇందాక అన్నారు. ఆ గుర్తింపు ఒక్కసారి టీవీలో కానీ సినిమాలో కానీ అట్లా కనిపిస్తే చూసావు కదా, ఆ ఇది ఉంటుంది చూసారా, ఆ పొగడ్త కానీ, ఆ ఇది కానీ, నేను నటుడిని, నేను నటిని అని అనిపించుకుని 10 మందిలో గుర్తింపు వచ్చి ఆ ఇది ఉంటుంది చూసారా, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది. మొత్తానికి పొగడతలో ఉన్న మత్తుగా అలవాటు అయ్యారు. ఎవరినైనా మళ్ళీ ఆ మాట అనకండి. అబ్బే మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి సమాధానం చెబుతున్నా. ఎందుకు అంటున్నారన్న దానికి నేను సమాధానం చెప్పా. ఏంది, నేను పొగడతలకు అలవాటు పడినోడైతే అబ్బో ఎప్పటికి ఎన్ని పొగడతలు రావాలా అయ్యా ఇవన్నీ. అది సో వాళ్ళు మీరు ఇంకో సందర్భంలో షూటింగ్స్కి పెద్ద ఉద్యోగాలు చేసి లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు, ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా వచ్చి చిన్న క్యారెక్టర్ల కోసం అక్కడక్కడ నిలబడతారు. వాళ్ళ ముందు ఎంతోమంది కింద పనిచేసిన క్యాడర్లను కూడా వాళ్ళందరూ అంత ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చిన్న క్యారెక్టర్ల కోసం వస్తారు. సార్ నేను చూశానండి. అయ్యో చాలా మంది ఉన్నారు. అయ్యి ఇప్పుడు ఆడ గుర్తు ఇప్పుడు ఒక సినిమాలో ఆయన ఎవరు బీడీఓగానే చేసేవాడు, అటు రాజమండ్రి సైడ్ చిన్న బాక్స్ తీసుకొచ్చాడు. ఆయన వచ్చి నిలబడ్డాడు, జనంలో నిలబడిన తర్వాత ఆయన ఎవరో తెలియదు పాపం. నీట్గా ఆ ఆఫీసర్లు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, ఆ నీట్గా కొంచెం ఆయన రావా పక్క జర కొంచెం అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు జనంలో వీళ్ళకి కూడా టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, కెమెరా తెలియదు, ఏదో నటించాలనుకోని సినిమాలు కనపడలేదు. పక్కరా ఎవడే కొంచెం పక్కరా అంటే సార్ ఇక్కడ రావయ్యా అంటే వీళ్ళ టెన్షన్స్తో మాట్లాడతారు. తీరా అది నేను ఈయన ఏంటి భోజనం అప్పుడు కూడా తినేటప్పుడు కూడా కొంచెం తీసుకుని ఇక్కడ తినచ్చండి ఇట్లా అడుగుతుంటే ఎవరండి మీరు తెలిసిపోతుంది పాపం సినిమాలు కాకపోతే. అది ఎందుకు ఉంటుంది ఆ జీర్ణం ఉంది చూసారా, అది చచ్చిపోదు అసలు. పరిస్థితుల కోసం, కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగాల్లో చేరి అవి చేసినా కానీ కనీసం ఇప్పుడన్నా విశ్రాంతిలో ఉండడం కదా, కొంచెం ట్రై చేసి ఏదన్నా మనలో ఉన్న ప్రతిభ నిరూపించుకుందాం, గుర్తింపు తెచ్చుకుందాం అని ఆశతో వస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఫోటోలు పట్టుకుని కొంతమంది తిరుగుతుంటారండి. పాపం నిజంగా ఏంది ఇప్పుడు లేదులే కానీ స్టార్టింగ్లో అయితే అబ్బో
ఏదో ఆ రూమ్ తీసుకుని భలే కూడా విచిత్రంగా ఉంటాయి. సో చెప్పండి ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఏముంది అసలు అబ్బో చాలా మంది అవన్నీ ఇప్పుడు అమ్మాయిలా అబ్బాయిలు ఎక్కువ తిరుగుతుంటారు? నేను అమ్మాయిలకు సంబంధించి మనకైతే తెలియదు కానీ ఆ విషయాలు మనం పట్టించుకోము. జనాలే అవకాశాల గురించి అంటే సినిమా మీద పిచ్చితో అవకాశాలకు వస్తుంటారు. పాపం ఏయో చిన్న క్యారెక్టర్ చేసినా చాలా తృప్తి పడిపోతారు. ఆ సినిమాలో నేను ఉన్నాను అబ్బాయి, ఇక్కడ ఉంటాను ఇక్కడ అది ఎడిటింగ్లో పోయిద్దని కూడా తెలియదు పాపం. ఏంది తీరా సినిమా చూసిన తర్వాత కనపడట్లేదు ఎంత అనుకుంటే అట్లా ఉంటుంది. ఏం చెప్పుకోవాల్సి వస్తుందో అదొకటి వాళ్ళకి ఉంటాయి ఎన్ని చిత్రాలు. సో ఈ సందర్భానికి బాగా దగ్గరగా ఉన్న క్వశ్చన్ ఇది. ఊళ్ళలో ఏం చెప్పుకోవాలి? బాహుబలి యాక్ట్ చేశారు 2కి, లాస్ట్ ఎడిట్ చేసేసారు. బాహుబలి ప్రపంచ ప్రఖ్యాత. అవును, అందరూ వాయించి వదిలిపెట్టారు అసలు. అజయ్ ఘోష్ చేస్తున్నాడు అదేదో పొరపాటున అక్కడ చెన్నైలో ఇట్లా ప్రెస్ మీట్. మీరు సినిమాలో నటించినా ఇంత ప్రమోషన్ వచ్చేది కాదు అసలు. ఏంది ఆ ప్రమోషన్ ఏదో మాట వరుస ఏదో అంటే గబుక్కున ఆయన ఏదో వెబ్సైట్లో పెట్టి చేయటం మొత్తం వాయించి వదిలిపెట్టడం. ఏంది ఇది ఇట్లా మాట. బాహుబలిలో అవకాశం రాలేదని బాధపడ్డ సీనియర్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు. అది మీ దాకా వచ్చి అటు వెళ్ళిపోయింది కదా. చేశాను, యాక్ట్ కూడా చేశానండి. బయటికి రాలేదు కదా. అది రాలేదు, నేను ఎప్పుడు ఫీల్ కాలే. కాకపోతే అందరూ ఫీల్ అవుతున్నారు, నీ అమ్మ బాహుబలి చేసి ఒకటి ఏది రసం అంటే తీసేశారు రసామె ఏం కదే లెంత్ ఎక్కువ తీసేశారు. దాని ఏముంది అప్ప పోయింది రా అసలు. బాహుబలిలో ఉన్నట్టయితే నువ్వు అసలు ఏందో కానీ కుదరాలుగా అబ్బి అదేం లేదు పాపం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు కదండి కొంచెం. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయినా పక్కన వాడు విచిత్రంగా ఉంటాయిలేండి అవన్నీ. అసలు కొందరు ఉంటే కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఎవడో గుర్తుపెడతాడు, మీరు సినిమాలు చేశారు కదా అన్నాడు. వీడు పక్కన పడుతూ ఆయన సినిమా అని తెచ్చి ఏమన్నా ఏ సినిమాలు చేశారు మీరు అంటే నీ మొత్తం మూర్చబళ్ళు వేసుకుని చెప్పాలా పలానా సినిమా. ఇప్పుడు ఆయన ఎవరు సినిమా చూడడు, ఈడు చెబుతాడు ఏ సినిమాలో రా అని అడుగుతాడు. పలానా సినిమాలో రా, అది నేను చూడలేదు, ఇంకే సినిమాలో ఉండరు. ఇవన్నీ అట్టుంటాయి అంటే గుర్తుపెట్టి చెప్పేస్తారు అసలు. బలి విచిత్రంగా ఉంటాయి అసలు. మళ్ళీ నేను మామూలుగా ఎట్టానే ఉంటా, అయినా ఈయనేంది ఎట్టుంటాడు సినిమా కాదేమోరా. నేను మామూలుగా కృష్ణ ఎక్స్ప్రెస్ జనరల్ బోగి ఎక్కి వెళ్తుంటా. ఓ సింగిల్ సీట్ చూసుకుని కూర్చొని పేపర్లు చదువు పుస్తకాలు చదువుకుంటూ వెళ్తారు. చూస్తారు ఈయన బలి కొట్టి అవి విచిత్రంగా. కాబట్టి మీరు సినిమా నేను ఆడే సినిమా కాదు మీలాగా ఉండేవాడండి సీరియల్లో కనపడుతుంటారు. మీరు ఆడుకుంటారేమో అసలు నేను పట్టించుకోను. అసలు వాళ్ళే డిసైడ్ అయిపోతారు పేపర్ ఊరికే చదువుతున్నట్టు ఉంటే వింటారు అన్ని. అసలు వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఈయన కాదు వాళ్ళు అయితే యాక్టర్లు అయితే ఎందుకు వస్తారు. తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి ఇప్పుడు కొంచెం బస్సులో గిసులు అట్లా వెళ్ళటం ఏం సరిపోతుంది తప్పితే. ఫ్లైట్స్లో తిరుగుతున్నారా ఇబ్బంది పడ్డం వల్ల? అబ్బే ఫ్లైట్స్ అంత లేదు. ఏదైనా సినిమా చెన్నై బెంగళూరు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్లైట్స్ అట్లా అంటే మీరు చెబుతుంటే ఇప్పుడు పెరిగే కొద్దీ కొంచెం అవి కూడా వస్తుంటాయి కదా అట్లా. ఏదైనా నేను భారతీయుడే అంటారు. ఫ్లైట్లు వచ్చినా ఏది వచ్చినా ఇంకా ఫ్లైట్కి మించింది వచ్చినా కూడా ఇలాగే ఉంటారంటారు. సో గ్రేట్. కానీ నా గోల్ నేను చేరుకోవాలి, అదే లక్ష్యం నాది. ఏంటి మీ అల్టిమేట్ గోల్? అంతే అంటే చెప్పాను కదా ఆ మహానటుల సరసన నా కోట గారికి లాగా కోట గారిని నేను తాగలిగినంత ఆర్టిస్ట్ని. ఎందుకంటే నా కోట గారి ప్రభావం నా మీద చాలా ఉంటుందండి. కొన్ని సినిమాల్లో ఆయన చేస్తుంటే ఆయన కనపడ్డు క్యారెక్టర్ కనపడింది అసలు. ఎటువంటి క్యారెక్టర్లు అండి, మనకి ఎప్పుడు వస్తుంది అవకాశం, ఎప్పుడు చేయగలవయ్యి అని ఆ తపన పడుతుంటాను నేను. కోట గారి యాక్టింగ్ ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు? ఎప్పుడంటే అదే ప్రతిఘటన అప్పటి నుంచే ఆయన ఫ్యాన్ అయిపోయారు అసలు. మీకు బాగా నచ్చి మీ మనసుకి హత్తుకున్నటువంటి సంఘటన ఏదో? చాలా మంది ఉన్నారు కదా ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు. గణేష్ సినిమాలో తిరుపతి స్వామి గారు ఆయన లేరు, చనిపోయారు పాపం. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ హోమ్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి క్యారెక్టర్ ఎంత గొప్పగా చేస్తాడు. ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి. నటుడికి కావాల్సింది నేర్చుకోవాలి, వాళ్ళందరం చూసి నేర్చుకోవాలి. అసలు మనదైన స్టైల్లో వాళ్ళలాగా చేయటం కదా, మళ్ళీ మనదైన స్టైల్లో మన దాంట్లో మనం చేయగలగాలి. అట్లా నాకు ఆయన అంటే బాగా విపరీతమైన అభిమానం. ఆయన చాలా మంది ఆర్టిస్టులకి కోట గారు లాగా ఒక గాడ్ ఫాదర్, ఒక రోల్ మోడల్
ఒక ఐకాన్ ఉంటారు. వాళ్ళని చూస్తూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మెల్లమెల్లగా వీళ్ళ స్వతహాగా ఉన్న క్వాలిటీస్ని కూడా ఇంబైబ్ చేసుకుంటూ వెళ్తుంటారు, లాస్ట్కి ఒక పేరు తెచ్చుకుంటారు. అట్లా మీరు కోటగిరి క్యారెక్టర్స్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారా కెరియర్ బిగినింగ్లో? అట్లేం లేదు. నాకంటూ నేను చేసుకుంటా. అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అసలు హస్కీ డైలాగులు కానీ కొన్ని డైలాగులు ఎయిర్తో చెప్పే డైలాగులు కానీ ఇవన్నీ ఎట్లా చెప్తారు, ఇవన్నీ కూడా నాకు టీవీలో పనిచేసేటప్పుడు పెద్ద ఆర్టిస్టులతో పనిచేసేటప్పుడు అవన్నీ బాగా అబ్జర్వ్ చేసేవాడిని. బాగా ఇది అంటే ఎందుకు అడిగానంటే చాలా మటుకు మన అభిమాన హీరోలను ఎక్కువగా చూడడం వల్ల ఇమిటేట్ చేస్తాం, మనకు తెలియకుండానే ఇమిటేట్ చేస్తాం కెమెరా ముందు. ఇమిటేట్ చేయనోడు ఆర్టిస్ట్ కాడండి ఎప్పటికి కూడా. తర్వాత తన ఇదేంటని తర్వాత చేసుకుంటారు. మీరు అన్నారు ఆబ్వియస్ గోల్ వాళ్ళ సరసన అంత పెద్ద నటుల సరసన చేరాలని. అంత కాకపోయినా కొంచెం ఓకే, అందులో ఎంతో కొంత పర్సంటేజ్ గొప్ప అంబిషన్ ఉంది, నాకు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నారు కదా. చాలా మటుకు మన టాలెంట్ని మెజర్ చేయడంలో, అంటే ఈయన బాగా చేస్తారు ప్రశంసలు రావడంలో, అప్రిసియేషన్లో కానీ ఒక అవార్డు వస్తే ఓకే గుర్తిస్తారు ఇంకా బాగా మీ పాత్రని కానీ మీ కెరియర్ గ్రాఫ్ని కానీ. లేకపోతే ఇప్పుడు మనం ఈ వ్యూస్ కానీ లేకపోతే దానికి ఇచ్చిన రివ్యూ కానీ సినిమా అట్లా రకరకాలుగా ఒక్కొక్క థింగ్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుంటారు మీ టాలెంట్ని. ప్రేక్షకుల మన్ననలు మించిన అవార్డులు ఇవ్వండి నా దృష్టిలో. ప్రేక్షకుల మన్ననలు వాళ్ళ ఈ రోజున ఎంతోమంది అంటే టెక్నికల్ పెరిగిన తర్వాత ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఓళ్ళకి పోతేనేమన్నా బలి చేసేవారు దాంట్లో ఏమాగుందరే అని జనం చెప్పి అప్పుడు మనకు తెలిసిపోయింది. ఒక్కడైతే నా కొడుకుని కొడితే బాగుండు అనిపించుకున్నారంటే మనం గెలిచినట్టుగా. ఏంది ఎప్పుడు కొడదామా అంత అనుభవించింది. నేను పాత సినిమాల్లో చూసేటప్పుడు సత్యనారాయణ గారు వస్తే కొడుతుంటే నా కొడుకుని కొట్టుకుని అరుస్తుండేవాళ్ళు. అంటే అంత ఓన్ చేసుకునేవాళ్ళు, అంత క్రూయాలిటీ కనపడేది. మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి ప్రయత్నించారా బయటికి వెళ్ళినప్పుడు? ఇక్కడ కాదు కానీ అక్కడ చెన్నైలో జరిగింది అది విచారణ సందర్భంగా. ఎక్కడ విచారణ రిలీజ్ అయింది మార్నింగ్ షోకి. అది విజయవాడది కాంప్లెక్స్ ఉంటుంది, దాంట్లో చూడడానికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేచి నిలబడిన తర్వాత అడిచం ముట్టే అని చెప్పి కొట్టడానికి వచ్చేసేవాడు. మేనేజర్ అడిచిక మూట గుండెడు కొట్టంటారా బాబు. ఓకే లేదు అడిగిరా ఎన్నా సార్ అంది మాదిరి అడిగితే ఎల్లారక ఎందుకు అట్లా కొడతారు మీరు అసలు అని నేను అడిగిరా. ఓకే వాంగ సార్ సెల్ఫీ కొడుంగ కూల్ చేశారు సెల్ఫీ తోటి. ఏంటి క్యారెక్టర్ ఏంటి అందులో? తెలుగు పోలీస్ అండి, తెలుగు సిఐ విశ్వేశ్వరరావు అని. తెలుగు డైలాగ్స్ ఉంటాయి మీకు? తెలుగు డైలాగ్స్ ఉంటాయి. వావ్, తెలుగు డైలాగ్స్ ఉంటాయి. అది గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కథ, తమిళకి వెళ్ళిపోయింది అనమాట. అది ఒక అద్భుతమైన సినిమా అండి. అది అసలు లాకప్ అని చెప్పేసి చంద్ర అని చెప్పేసి ఆటో చంద్ర అని చెప్పేసి ఆటో డ్రైవర్ కథ అనమాట, నవల. అది దాన్ని విచారణగా తీశారు. అది ఫెస్టివల్. మన తెలుగు సినిమాలో తెలుగు కన్నా ఎక్కువగా ఇతర భాషలు వినిపిస్తూ ఉంటాయి, కానీ ఒక తమిళ సినిమాలో తెలుగు భాష మీ క్యారెక్టర్ రావడం అది వింటున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఆయన ఏమైనా ఒక 3 నెలలు కదా, 5-6 నెలల నుంచి ఆ క్యారెక్టర్ కోసం చూస్తున్నాడు, ఆర్టిస్ట్ కోసం. ఆ టైంలో చలపతి గారు అని ఒక మేనేజర్ చూడటం, నన్ను వాళ్ళకి పరిచయం చేయటం, ఆయన వెట్రిమారన్ గారు పిలిపించడం, చూసి నాకు సరిపోతాడని చెప్పేసి చేయటం. చెన్నైతో మీకున్న అనుబంధం? చెన్నైతో అంటే కొంచెం అదే తమిళ సినిమాలు కాబట్టి కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. అది కొంచెం నాకు ఒక రకమైన ఫీల్. పాతగా ఇది కదా చెన్నై అంటే అందరి డ్రీమ్ కదా ఒకప్పుడు. రామారావు గారి ఇల్లు, నాగేశ్వరరావు గారి ఇల్లు, ఘంటసాల పాడిన పాటలు, ఇది ఏవిఎం స్టూడియో, దీని ఎదురుగానే రజనీకాంత్ గారు కూర్చున్నారు, పానగల్ పార్కు, ఇవన్నీ చెబుతుంటే ఒక రకమైన పులకింత వచ్చింది కదా. తెలుగు తమిళ అనేది ఒక ఫ్యామిలీ. అంతే. భాష మీద పట్టు ఎలా సాధించారు? ఇంకా సాధించలేదు, ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను. అది ఆ మూవీలో కాకుండా ఇంకా వేరే తమిళ మూవీస్లో ఇప్పుడు జరుగుతుంది. ధనుష్ తోటి మారి 2 అని చెప్పేసి, ధనుష్ హీరో, నేను ఒక విలన్ని, అదొకటి జరుగుతుంది. హిపాప్ తమిళ అని చెప్పేసి మన ఆది మ్యూజిక్ డైరెక్టర్, అతనితో సినిమా జరుగుతుంది. ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి కుమార్ గారు ప్రొడక్షన్లో అదొకటను. ఇంకోటి శివపు సేవలు అని చెప్పేసి కన్నడ కిషోర్ హీరోగా నేను విలన్ ఒకటి అనుకుంటున్నారు. ఇంకోటి ఏదో అడుగుతున్నారు, చేయాలి. ఇప్పుడు ఆ మూవీలో ధనుష్కి సంబంధించి ఏదైనా ఒక తమిళ డైలాగ్? మర్చిపోయి అసలు తమిళ డైలాగ్ వినాలని ఉంది, గుర్తులేదు. ఏంది అవి అప్పటికప్పుడే డైలాగులు. కానీ
నాకు సంతోషం ఏంటంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత అదే ఐరన్ ఓర్ కొంచెం ఐరన్ ఓర్ పడింది అక్కడ, ఇది మచ్చ కూడా అది ఓకే ఓకే అదే అబ్జర్వ్ చేస్తున్నా నేను. ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో గుమ్మడిపూడి జరుగుతుంది, ఆ డస్ట్ అంతా పడి కొంచెం రియాక్షన్ ఇచ్చింది ఇది. తర్వాత తగ్గిపోయింది, మచ్చ ఏర్పడింది. అందరు ఆర్టిస్టులు అందరూ ఉంటే ఎవరో తెలియజా, ఈయన ఎవరో తెలుసు, ನಮ್ಮ విచారణ పోలీస్ గారు అని అందరూ పరిచయం చేస్తున్నారు ఆర్టిస్టులకి. అప్పుడు నాకు ఇదంతా గడ్డం ఉంటుంది, క్యారెక్టర్లో గడ్డం జుట్టు ఇదన్నీ ఉంటాయి, నాకు గెటప్ వేరుగా ఉంటుంది. అట్లా థ్యాంక్స్ సార్. మన మాతృభాషలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కొంచెం పేరు అవుతుంది అందుకని లేదు అది. అండ్ అవార్డ్స్ విషయం మాట్లాడాను కదా, చాలామంది నాకు నంది అవార్డు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, లేకపోతే ఆస్కార్ అని అవార్డ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవార్డ్స్ సాధిస్తేనే వాళ్ళ అంబిషన్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతుంటారు కదా. మీ విషయంలో అవార్డ్స్ పట్ల మీకున్న దృక్పథం? నాకు అస్సలు నేను అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించనండి. అవి వస్తేనే గొప్పనట్లు నాకైతే ఇది లేదు, నా వరకు అయితే అభిప్రాయం లేదండి. ప్రేక్షకులు మనల్ని మించిన అవార్డులు ఇంకేముంటాయి అనేది నా అభిప్రాయం అంతే. రైట్, తమిళ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అండ్ తెలుగు తమిళ్ ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్లేండి. ఎట్లాంటి పరిస్థితుల్ని గమనించారు, తేడాలు అక్కడ ఇక్కడ, మనుషులు వాళ్ళ స్వభావాలు? అవన్నీ మామూలేనండి, అందరూ వర్క్ హాలిక్సే, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. మంచి కొత్త యూత్ వస్తున్నారు, మంచి కథలతో, మంచి టెక్నికల్గా మారిపోయింది కూడా. ఇప్పుడు మునుపుట్ల ఫిల్మ్ లేదు కదండి, ఈ డిజిటల్ వచ్చేసింది, అంతా మునుపుట్ల అంత ఇదే లేదు. కొత్త టాలెంట్కి అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కుర్రోళ్ళందరూ బాగా వచ్చేసారు, అంత బాగానే చేస్తున్నారు. కొద్ది రోజులు పోతే బిగ్ స్క్రీన్ అనేది మర్చిపోవచ్చు, ఈ యూట్యూబ్లోనే సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి అని అంటున్నారు. రానుగా టెక్నికల్ మారిపోతుంది, కానీ ఎంత ఇదైనా కానీ తెరేనండి, తెర ఉంటుందంటారా? తెర ఉంటుంది అంతే, లేకపోతే కష్టం బాబు. ఇప్పుడు ఎంతమంది గ్రామాల్లో వాడగలుగుతారు చెప్పండి? ఎవడో ఒకటిద్దరు చూసుకుంటారు. ఒక సమూహంతో కూర్చొని ఒక పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఇది వేరు కదా, అది పోదండి అనుకుంటామే కానీ పోదు. చీరాలలో మీరు సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశారు, తర్వాత విజయవాడ సిటీ కేబుల్లో కూడా వర్క్ చేశారు. అక్కడే బీజం పడింది, నువ్వేంటి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి అని రఘు కుంచె లాంటి వాళ్ళు బీజం వేశారని విన్నాను, దాని గురించి చెప్పండి. ఫస్ట్ చీరాల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్ని అక్కడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా, రాజీ సాయి అని కానీ, ప్రసాద్ మాస్టర్, యూడిమూర్తి, వీళ్ళందరూ ఉండేవాళ్ళు, కుర్రోళ్ళు అందరూ కూడా స్నేహితులు. తర్వాత అక్కడ న్యూస్ ఇప్పుడులాగా మీకు అవి ఉండేవి కాదు, పేపర్ మీద రాసుకుంటే గబుకి చదవటం భలే విచిత్రంగా ఉండేది, VHS కెమెరాలు. ఇప్పుడు అట్లా ఒక 2 years చేసిన తర్వాత అక్కడ విజయవాడ సిటీ కేబుల్కి పర్వతనేని శివప్రసాద్ గారని క్రియేషన్స్ అనమాట, అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ డైరెక్టర్కి తీసుకెళ్ళారు. కొంచెం వాయిస్ ఉండడం వల్ల అవన్నీ అక్కడ అంత్యాక్షరి ఉండేది కార్యక్రమానికి. ఈ కుంచేరావు గారు, సునీత గారు, విజయలక్ష్మి గారు, రఘుబాబు, 30 years ఇండస్ట్రీ, వీళ్ళందరూ కూడా గెస్ట్లకి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కష్టపడే తత్వం చూసి బాబు అక్కడికి వచ్చేసి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేవారు అనమాట. నేను చాలా ట్రై చేసేవాడిని. అప్పుడు ఇక్కడ మా టీవీ రఘు గారు కూడా ఇక్కడ ఉండేవాడు, నేను మా టీవీ రఘు, విశ్వనాథమూర్తి వీళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. సరే అక్కడి నుంచి వచ్చి కొంచెం డబ్బులు సంపాదించుకుని అమ్మే చేతిలో పెట్టి వెళ్తున్నాను నేను హైదరాబాద్, మంచి వేషాలు వస్తాయి అని చెప్పేసి ఎడగ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం వీళ్ళు పాపం ఆశ్రయించింది ముందల రఘు కొంచెం మన మా టీవీ రఘు, వీళ్ళందరూ వాళ్ళ రూమ్లో ఉండి ట్రై చేయటం. కొన్నాళ్ళకి తెలిసిపోయింది, మనకి 3 నెలలకి తెలిసిపోయింది, మనం దారి తెప్పాము, ఇది మన కూడు కాదురా బాబు అనుకున్నాము. కానీ సరే తర్వాత ఇక మీ భార్య 100 రూపాయలు ఇచ్చి రైలు ఎక్కిచ్చారు, ఎంకరేజ్ చేశారని. సాధారణంగా భార్యలు అసలు ఎంకరేజ్ చేయరు కదా, సినిమా అంటే చెడిపోతారనో లేకపోతే ఎందుకు వాడినట్టు ఇది చేస్తావు, సినిమా పోతే అసలు మామూలుగా ఇదవరు వాళ్ళు, అసలు వాళ్ళ వేరే ఇది అయిపోతాను, నీ జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ అమ్మమ్మ తిట్టేది పాపం. లేదు బాగా ఇది చేస్తాడు పోనీలే అని పాపం ఆవిడ ఇది వేరే పాపం మా సామ్రాజ్యం. ఎట్లుంటారు ఇంట్లో? మీ కుటుంబం గురించి చెప్పండి, మీ ఆవిడతో మీ సాన్నిహిత్యం కాసేపు మీ వైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఉంటేనే ఈరోజు మీరు తెర మీద నటిస్తున్నారు. అవును, కోపం వచ్చినప్పుడు అంటది నేనే పెట్టాను, నేనే నా వల్లే నువ్వు ఇట్టు ఉండవు అని అంటుంటది. నా పెద్ద కొడుకు అయితే అసలు చంద్రశేఖరాచార్య, భగత్ సింగ్ ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఎంటెక్ పూర్తి చేశారు. నేను ఏది చేసినా కానీ నచ్చదు వాళ్ళకి, తెలిసిన ఏ సినిమా చేసేవాళ్ళేవా చూసేవాళ్ళకి కానీ అబ్బో చేసాడంట అని అంటారు. ఇదిగో వెళ్ళి అంటే ఎట్లా ఉండాలి చూడు, ఈ సినిమాలు చూడు అని చెప్పి ఇంగ్లీష్ సినిమాలు కొన్ని చెప్పేవారు. ఎట్లా ఉండాలి, డైరెక్టర్ దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా మంచి కథలు ఎట్లా ఎంచుకోవాలి వాళ్ళు చెబుతుంటారు నాకు. సరే కానీ చెప్తుంటారు, మన ఇంట్లో వాళ్ళు మన మంచి కోసం చెప్తారు కదా, బయట వాళ్ళు పొగుడుతుంటారు, కానీ మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ఏమో పక్కనకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మా నాన్న ఇంత బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్తే రానిచ్చేవాళ్ళు కదండి అసలు. నువ్వు రావాలి స్వామి, ఎందుకు వచ్చిన కూడా మేము ఆడ సమాధానం చెప్పుకోలేవు. నువ్వు మీ నాన్న అంటే ఆయన ఏదో చిన్న చిన్న యాచలు వేసుకుంటాడు. మేము నిన్ను ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా చూస్తారు, వాళ్ళు ఎందుకు పెద్ద ఇది అనుకుంటారు. మా తెలుసు నీ పొజిషన్ ఎంత గాలి మీకేస్తూ ఉంటారా? ఎందుకు వాళ్ళు ఎందుకు ఇష్టపడరు కాలేజ్ దగ్గర? అంటే ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి మనుషులకి. ఇప్పుడు ఊళ్ళో అడుగుతుంటారు, ఏంది ఆడపోయాడు మా ఫ్రెండ్స్, మా రాజేష్ ఆయన వీళ్ళందరినీ, మాస్టర్ ప్రసాద్ మాస్టర్ని కొందరు అడుగుతుంటారు. వీళ్ళందరూ నా క్లాస్ క్లోజ్గా ఉంటారు మా ఫ్రెండ్స్. ఎరా బాగా సంపాదించాడా, ఏమన్నా కొన్నాడా, అపార్ట్మెంట్లో ఏమన్నా ఉండే, ఎక్కడే బోకేమా ఇది అవుతుంటే వాళ్ళు ఊహలు అట్లా ఊహించుకుంటారు. ఆ స్థాయిలో మనం కనపడకపోతే మళ్ళీ అదే ఆగుతాలే. నాకు అది ఒక పాట మా శ్రీశ్రీ గారితో ఒకటి బాగా గుర్తుంటుందండి. అదే నా మనసులో. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెనగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురు గక్కుకుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఆ మాట ఎప్పుడు నేను మనం చేసుకుంటానండి. మనం ఎదిగాడు, ఓ మావాడే చూసావా, వాడికి ఎప్పుడో తెలిసేవాడు ఎక్కడో ఉంటాడని. కాకపోతే ఇదిగా రాలేదు టైము, ఏమాత్రం తేడా వచ్చింది, అబ్బో పడ్డాడు, ఓ బలిసి కొట్టుకున్నాడు, అబ్బో ఏం తిరగదీసాడరా సామె, ఇప్పుడు చూడు ఏమయ్యాడు అని అంటారు. నేను అట్లన్నిటికీ దూరంగా ఉంటానండి. పని వస్తుందా చేసుకుంటాం, మనం నిరూపించుకోవడానికి క్యారెక్టర్లు వస్తున్నాయా, ఏంది ఇట్లా ఉంటాను. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఓపెన్గా మాట్లాడతాను. అది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ నా మీద ఎవరి మీద నాకు ద్వేషం ఉండదండి. ఇది పరిస్థితి. మీ భార్య గురించి చెప్పండి. మీ సినిమాలు చూసినప్పుడు ఏం చెప్తుంటారు తను? నా బాగా చేసేవాళ్ళే అని అంటది. పర్లేదు బాగుందిలే అంటది. అబ్బో ఎవరికి తెస్తున్నాడు ఈయన ఏది పెద్ద ఇది అనుకుంటాడు. కంట్రోల్ తప్పిపోతారని అట్లా పెడతారేమో, అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏమైనా కొడుకులు ఏమన్నా, అబ్బో నువ్వేమైనా పెద్ద కోట అనుకుంటున్నావు ఏమన్నా, నువ్వు చాలా జూనియర్ ఆర్టిస్ట్, అది మర్చిపో మాకు. అట్లా విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కానీ ఏం చేస్తాం, ఏదో చేసుకుంటున్నాం లేరా స్వామి. వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా నన్ను పొగుడతారా అనుకుంటారా? ఎప్పుడు పొగడరు వాళ్ళు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ నాటికి నా ఫ్లెక్సీ కట్టారు ఊళ్ళో. వావ్. రామ్ చరణ్ పుట్టినరోజుకి, సినిమా రిలీజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి 2 ఫ్లెక్సీలు కట్టారు. సుకుమార్ గారు నేను నిలబడింది, రామ్ చరణ్ గారు వెనక. ఏందిరాదంటే మా ఇష్టం అదే, నువ్వు తీసేంటారు బాగుండదు, తీసేంటారు స్వామి ఏంది ఇది బాగుండదంటే మేము తీసే మా ఇష్టం అది అని అన్నాను. రంగస్థలం అయిన తర్వాత ఊరు వెళ్ళారా? ఊళ్ళోనే ఉండా రంగస్థలం రిలీజ్కి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరు చూసాం. అందరు ఫస్ట్ నుంచి తెలుసు కదా, అజయ్ ఘోష్ గారు మా ఈ సీరియల్ మామూలుగా ఇట్లా వెళ్ళిపోతుంటాను. ఆయన అంతే, ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆయన అంతే ఎట్లనే ఉంటాడు అనుకుంటారు. ఫస్ట్ నుంచి మన జీవితం తెలుసు కదండి. అన్నానికి ఇబ్బంది పడే రోజులు ఉండి. అంటే మీకు బాగా సన్నిహితులు ఎట్లాంటి మాటలను చెప్పారు? నాకు బాగా సలహాలు ఇచ్చి నాకు చేసే స్నేహితులు మా రాజేష్ సాయి అని ఉంటాడు. సాయి అన్న ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలని క్యారెక్టర్ ఏం చదువుతుంటాడు. ప్రసాద్ మాస్టర్ అని కొందరు, ఇంకా చౌదరి మాస్టర్ గారు అని చెప్పేసి ఒక ఆయన, సత్రం మల్లేశ్వరరావు గారు మాస్టర్ గారు, చెంచురెడ్డి కామాక్షి చెంచురెడ్డి గారు, పృథ్వీవర్మ గారు, వీళ్ళందరూ కూడా నాకు అక్కడ ఊళ్ళో అయితే వాళ్ళందరూ స్నేహితులు. మా స్నేహితులు అందరూ కూడా మంచి ప్లేస్మెంట్. నాగమల్లేశ్వరరావు, ఇట్లా వెలిసిను, శ్రీనాథ్, వీళ్ళందరూ ఉన్నారు. నాకు మెయిన్గా రాజేష్ సాయి, నాకు ఈ సినిమా గురించి మా రాజేష్ సాయి అనే మిత్రుడు అనమాట. ఆడ ఒంగోలు మొత్తం కేబుల్ మొత్తం అతను జిల్లా వ్యాప్తంగా ఎండి అతను నాకు మంచి సలహాలు ఇస్తుంటాడు. ఎలా అంటే క్యారెక్టర్స్ సంబంధించా, లేకపోతే ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో ఎట్లా మాట్లాడాలి? క్యారెక్టర్స్ సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్తో నేను ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు. అది అట్లా ఉండాలి అన్న తెలుసు, కానీ ఆ క్యారెక్టర్లు ఎంచుకునే విధానం ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలి బాగుంటుందని చెప్తుంటారు, సలహా చెప్తుంటారు. మనకు టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, లక్ ఉండాలి, మాట్లాడే విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడైతే మరి ప్రతి మాట ఆచితూచి దానికి రంగులు పూసో, ఇంకో చేసో, మేకప్ చేసో మాట్లాడాలి. అసలు భలే బాధ వేస్తుంది ఒక టైంలో నాకు నిజంగా. మామూలుగా ఏమంటే మాట్లాడిన తర్వాత ఆ టైటిల్ పెట్టే దాంట్లో మరి దారుణం ఉంటుంది. అసలు ఏందో అసలు పెట్టేసి దాన్ని చేసి ఏంద్ర స్వామి ఆయన ఏం అర్థం కాదు. కింద ఉంది కదా అని బొచ్చే ఈడు ఇష్టం వచ్చి గొట్టిపడి నువ్వుతాడు, చేతులు బొచ్చి ఉంది కదా, ఏళ్ళు కదా, ఏది మాట్లాడదు. కనీసం ఆలోచన ఉండాలి కదండి. మా ఇష్టం, స్వాతంత్రం ఏందండి ఇదే ఇబ్బంది.
నువ్వు అప్రిషియేట్ చెయ్యి, విమర్శించు, అదొక పద్ధతిగా ఉండాలి, అదొక ఇదిగా ఉండాలి. అంతేగాని ఒక మాట అంటే దాన్ని ముందు వెనక తీసేసి మధ్యలో తోడి పెట్టేసి చాలా ఇబ్బందికరం అండి అసలు. ట్రోల్స్ కింద కామెంట్స్కి సంబంధించి మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి? చాలా ఇబ్బంది పెట్టారండి అసలు. ఒక ఎలా కామెంట్ చేస్తుంటారు? ఎందుకులేండి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ అదొక పెద్ద జాతర మామూలుగా తెలుసుకోవాలి. ఏంటంటే నాకు అసలు పైరసీ దగ్గర మాత్రం నేను మాత్రం మొన్న బాగా ఇదేనండి. దాని దగ్గర మాత్రం తర్వాత నేను అసలు పట్టించుకోలేదు. ఇది అయిన తర్వాత రంగస్థలం వచ్చిన తర్వాత అందరు అడుగుతుంటే ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, అయ్యా నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను, మీరు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడగద్దు, నన్ను మీరేమి అట్లయితే రంగస్థలం గురించి అడగండి, నా పర్సనల్ లైఫ్ అయితే అందరికీ తెలుసు, ఇవన్నీ మాట్లాడుతుంటాను. దానికి ఒకనొక దశలో అయితే చండాలమైన కామెంట్లు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అప్పట్లో. ఏంది సరే ఏంది ఇది అనుకున్న తర్వాత ఇది అయిపోయింది. సో నాకు కొంచెం ఇబ్బంది ఇదన్నీ కూడా. సో ఏదో చిన్న ఆర్టిస్ట్ని గుర్తించి మీరు అందరు పిలిచి, ఇప్పుడు కొన్ని ఉండి ఐడియల్ బ్రెయిన్ అని చూడటంతో నేను ఎమ్మటిని నేను స్పందించి, ఎందుకంటే మీరు చేస్తున్నారు సంగతి. నాకు టీఎన్ఆర్ గారు